మాట్లాడుతూ నా ప్రభుత్వ హయాంలో ఒక్క రైతైనా రోడ్డు ఎక్కాడా అని అడిగారు. నిజమే, ఒక్క రైతు కూడా రోడ్డు ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే రైతు గడపకే యూరియా వస్తుంది, రైతు గడపకే ప్రభుత్వ పథకాలన్నీ వచ్చేస్తుంది. రైతులకు మొట్టమొదటిగా గత ప్రభుత్వం ఏం చేశారు, ప్రతి ఎకరాకి ఇన్సూరెన్స్ కట్టారు, సుమారు 495 రూపాయలు ఇన్సూరెన్స్. తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లన్నీ చేయటం, విత్తనాలు ఇవ్వటం, సరిగ్గా నా నాట్లు వేసే కాలానికి జూన్ నెల తొలకరి వాళ్ళు వచ్చే సమయానికి విత్తనాలు ఇవ్వటం, 13,500 రైతు భరోసా ఇవ్వటం, పురుగు మందులు ఇవ్వటం, ఎరువులు సమృద్ధిగా ఇవ్వటం, ఒక అంచనా, ఒక ఎకరాకి ఎంత అవసరం, ఒక మండలానికి ఎంత అవసరం, ఒక నియోజకవర్గానికి ఎంత అవసరం, రాష్ట్రం మొత్తం ఎంత అవసరం అన్నది మార్చి ఏప్రిల్ నాటికి అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి ఆ యూరియాని రప్పించుకొని ప్రతి పొలానికి కూడా యూరియా తీసుకెళ్లి ఇచ్చిన సందర్భం గడిచిన ప్రభుత్వ హయాంలో ఉంది. కనుకనే రైతు అన్న బయటికి ఎక్కడికి కూడా రాలేదు, క్యూ కట్టలేదు. మరి ఈరోజు క్యూ కట్టారు,